సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేమమేనా? ఆయనకు ఏమైంది? ఉన్న పళంగా అర్ధరాత్రి ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ అయ్యారు? 4 ఏళ్ల క్రితం రజనీని కుంగదీసిన అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టాయా? లేక పని ఒత్తిడితో పాటు ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా తలైవానే ఆసుపత్రిలో చేరారా అంటూ ఒకటే ప్రశ్నలు. ఇటు అభిమానులు, అటు సినీ లవర్స్, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ రజనీ త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. డాక్టర్స్ మాత్రం కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఆల్ ఈజ్ వెల్, రజనీ విల్ కమ్ బ్యాక్ సూన్ అంటూ ఫ్యాన్స్ ను రిలాక్స్ అవ్వమంటున్నారు. వెట్టయాన్ రిలీజ్ కు పెద్ద టైం కూడా లేదు. ఓవైపు కొత్త సినిమా ప్రమోషన్స్ తో బిజీ. గ్యాప్ లో లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ మూవీ షూటింగ్ లో పార్టిసిపేషన్. నాన్ స్టాప్ వర్క్ తో తీరిక లేకుండా గడిపేస్తున్న రజనీకాంత్ ఉన్నట్టుండి హాస్పిటలైజ్ అవడం సినీ ప్రియులను ఆందోళనకు గురిచేసింది. తలైవాకు ఏమైందా అని కంగారు మొదలైంది అందరిలో. రజనీకాంత్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని, అందుకు సంబంధించి చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని ఎవ్వరూ టెన్షన్ పడొద్దంటున్నారు కుటుంబ సభ్యులు. వర్క్తో బిజీగా ఉన్న రజనీకాంత్ని సోమవారం అర్ధరాత్రి తర్వాత హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయం బయటికి పొక్కగానే అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కంగారు పడాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇటు ఆస్పత్రి వర్గాలు, అటు రజనీకాంత్ కుటుంబం తెలిపింది. మరోవైపు కోలీవుడ్ మీడియా సూపర్ స్టార్ కడుపు నొప్పితో చేరినప్పటికీ గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు కూడా చేయాల్సి ఉందని, అందుకే ఆస్పత్రిలో చేరారని కథనాలు ప్రసారం చేస్తోంది. డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో రజనీకి ఎలెక్టివ్ ప్రొసీజర్ షెడ్యూల్ చేశారని, అది పూర్తయిన తర్వాత సూపర్ స్టార్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముందంటోంది తమిళ్ మీడియా. దాదాపు 10 ఏళ్ల క్రితం రజనీకాంత్ సింగపూర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. 4 ఏళ్ల క్రితం కూడా సూపర్ స్టార్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. చెన్నై, సింగపూర్ అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. పైగా చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో హెల్త్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు దూరం జరిగారు రజనీ. అయినప్పటికీ రాజకీయం వెంటాడుతుండటం, ఇటు కూతుళ్ల వివాహాల సమస్యలతో చేంజ్ ఓవర్ కోసం మళ్లీ సినిమాల వైపు వచ్చారు. అనూహ్యంగా జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో మళ్లీ మూవీస్తో బిజీ అయ్యారు. అంతా బాగుందనుకునేలోపు ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయనే వార్తలు రజనీ సన్నిహితులతో పాటు అభిమానులను కలవరపెడుతున్నాయి. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలంటూ అందరూ గెట్ వెల్ సూన్ మెసేజెస్ పోస్ట్ చేస్తున్నారు. సివియర్ స్టమక్ పెయిన్ తో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజనీకాంత్ కు సర్జరీ కంప్లీట్ చేశారు డాక్టర్లు. పొత్తి కడుపులో స్టంట్ వేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, 3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఎవరూ కంగారు పడొద్దంటూ ఇటు డాక్టర్స్, అటు రజనీ ఫ్యామిలీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.